మూడు మాటలు మనం ఈ రోజున వినబోతున్నాం లేక తెలుసుకోబోతున్నా. జీవము, జీవించుట, జయము. పునరుద్ధానం వలన ప్రభువు ఈ మూడు కూడా మనకు అనుగ్రహించి ఉన్నారు. అది జీవము. రెండవదిగా జీవించటానికి దేవుడు సహాయం చేయటము. మూడవదిగా జయమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనము మరి చూడబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూడగలిగితే, మొదటిగా పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనము 17-18 వచనాలను మనము చదువుకుందాము. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చాలండి. ముందుగా మనము పునరుద్ధానం జరిగిన విధానాన్ని కొంత చూద్దాం. యేసుక్రీస్తు వారిని ఆయన చనిపోయాడని చెప్పి నిర్ధారణ చేసి, ముఖ్యంగా ఒక సైనికుడు వెళ్ళి ఈట తీసుకొని ఆయన తలవాల్చిన తర్వాత పక్కలో పొడిచినప్పుడు ఆ బల్లెము ఈ ప్రక్కలో నుంచి, అనగా పొట్టలో నుంచి, మరి ఎందుకంటే అక్కడ రాబడిన మాట, ఆయన ప్రక్కలో నుంచి బల్లెముతో పడవగా రక్తమును నీరును కారని చెప్పి రాయబడింది. రక్తము నీరు ఎప్పుడు కారుతాయా అంటే మనిషి చనిపోయిన తర్వాత. మనిషి బ్రతుకుంటే ధారాళంగా రక్తం కారుతూనే ఉంటుంది. ఆయన చనిపోయాడని చెప్పి నిర్ధారించారు సైనికులు. ఆ తర్వాత మరి ఆ సైనికులు మాత్రమే కాకుండా లూకా గారు కూడా అక్కడ ఉన్నట్లు, లేకపోతే ఆయన చనిపోయాడని చెప్పినట్లు కూడా మరి కొన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. సరే, చనిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళి అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ దినాల్లో ఉన్నటువంటి విధానం బట్టి ముందుగానే వారు సమాధులు తొలిపించుకుంటూ ఉంటారు. కొండ ప్రాంతం కనుక ఇదిగో మరి అవి ఎత్తుపడాలుగా ఉంటాయి. ఒక గుహలాగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ లోపల ఒక మరి గుహలాగా ఉంటుంది. అలా తొలిపించుకొని ఉంటారు. ఆ సమాధి మరి తొలిపించుకున్న తర్వాత చనిపోయిన వారిని ఆ యొక్క సమాధిలో పెట్టి దానికి బయట ఒక రాతిని మూసివేస్తారు. అలాగున ఇదిగో మరి చేస్తూ ఉంటారు. అయితే అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక అతను పిలాతు యొద్దకు వెళ్ళి, అయ్యా, యేసుక్రీస్తు వారు చనిపోయాడు కదా, మరి నేను సమాధి చేసుకుంటాను అని చెప్పి అనుమతించండి అని చెప్పి అడిగినప్పుడు అలాగనే పిలాతు అనుమతించారు. తీసుకుని వెళ్ళాడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క దేహమును. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత మరి ముఖ్యంగా యూదా మతాధికారులు, ప్రధాన యాజకులు వెళ్ళి పిలాతు దగ్గర విన్నవించుకున్నారు. అయ్యా, ఆయన ముందుగానే చెప్పాడు, నేను చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేస్తానని చెప్పి, కాబట్టి మీరు కావలి భద్రంగా ఉంచండి అని వేడుకున్నారు. కావలి భద్రంగా ఉంచండి అని చెప్పి వేడుకున్న ప్రకారము మరి ఆ రోమా సైనికులను కాపలా పెట్టారు. అలాగ ఉంచిన తర్వాత 3వ దినమున తెల్లవారుజామున ప్రకాశమానమైన వెలుగొచ్చింది. వెలుగొచ్చిన తర్వాత ఆ రాయి దొర్లింపబడింది. ఈ వెలుగు చూసి ఇదిగో ఆ సైనికులు కళ్ళు బయలుగా బోర్లబడిపోయారు. యేసుక్రీస్తు వారు ఆయన ఆ సమాధి లోపల నుంచి మృత్యుంజయుడై సజీవుడుగా తాను చెప్పిన ప్రకారమే తిరిగి లేచారు. అందుకే దూతలు అంటారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను చెప్పినట్లే ఆయన చేశాడు. అలాగున ఆయన బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఇదిగో స్త్రీలు కొంతమంది వెళ్ళి
వారి యొక్క యూద మత ఆచారం ప్రకారము మరి సుగంధ ద్రవ్యాలను పూయాలని చెప్పేసి 3వ రోజున వాళ్ళు వెళ్ళారు. వెళితే మరి చూడండి, ఇదిగో ఆయన అక్కడ లేడు, తిరిగి లేచారు. ఆ తర్వాత మగ్దలేన మరియ అనేటువంటి ఒక ఆమె వెళ్ళింది. ఆమె కూడా యేసును చూడాలని, ఆమె 7 దెయ్యాలు పట్టి విడిపింపబడుతుంది. ఆమెను దేవుడు మరి విడిపించడం బట్టి యేసును వెంబడించింది, ఆయనను చూడాలని కూడా వెళ్ళింది. ఆ వెళ్ళిన విధానం బట్టి మరి చూడండి, అక్కడ మరి అది యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది. ప్రభువారు అక్కడ సంచరిస్తూ ఉన్న విధానంలో వెళ్ళి యేసునే ఆమె అంటుందయా, ఇదిగో యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉండాలి, ఆయన లేరు, నీవేమైనా ఆమెను చూచావా, ఆయనను చూచావా అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు మరియా అంటారు. అప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి రబ్బూని అనగా బోధకుడా అని చెప్పి అంటది. అలాగున్న యేసుక్రీస్తు వారు ఇదిగో మరి ఆ యొక్క మగ్దలేన మరియకు కూడా తను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకు చెప్పింది. వెంటనే యోహాను గారు, పేతురు గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చిన సందర్భంలో మొదలుగా చూడండి, ఇదిగో మరి ఒక శిష్యుడు వెళ్ళి లోపల చూచినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉన్నాయి. ప్రేత వస్త్రములు అనగా ఆయనను చనిపోయిన తర్వాత చుట్టిన ఆ వస్త్రాలు అవి ఖాళీగా పడి ఉన్నాయి. కనుక యేసు మరణించి పునరుద్ధానమై తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇందాక మనం ఆధారాలు చూసాం. అయితే పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఎందుకు ఇలాగ చెప్పాల్సి వచ్చింది, నా చదువుకున్న వాక్య భాగ ప్రకారము ఎందుకు చెప్పవలసి వచ్చిందయ్యా అంటే, ఈ కొరింథీ సంఘమునకు మొదలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి పరిష్కారంగా కొన్ని అధ్యాయాలు రాశాడు. కొరింథీ సంఘమునకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 2 విషయాలు, సమస్యలు, సందేహాలు. ఆ సందేహాలు కూడా నివృత్తి చేసే క్రమంలో ఆయన విషయాలు రాయటం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు వారి వలె చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేస్తారు అని ఇదిగో మరి క్రైస్తవులు భావిస్తున్నారు. అలాగనే మరి భక్తుడు అయిన పౌలు గారు కూడా నమ్మాడు. ఆ తర్వాత ఎందుకంటే ఆ పునరుద్ధానమైన క్రీస్తు ఆయనకు కనిపించాడు కనుక. అయితే ఈ విషయాన్ని కొరింథీ సంఘస్థులు పూర్తిగా అవగాహన చేసుకోకపోతే ఆయన రాస్తూ చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. ఏమని అంటున్నాడంటే, ఏమని చెప్పాడంటే చూడండి, మృతులు ముందుగా ఏమన్నాడంటే చూడండి, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యముగా కూడుచున్నాం. దేవుడు లేపబడపోతే మేము చెప్పేది అబద్ధంగా అనిపిస్తుంది, అది కాదు, అది వాస్తవమైందని చెప్పి మృతుల్లో అక్కడ ఆ మాట ఏమిటంటే చూడండి, ఇదిగో క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను పాపములోనే ఉన్నారు. ఆయన లేపబడపోతే పాపంలోనే ఉండేవారు, అనగా చనిపోయిన స్థితిలో ఉండేవారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ప్రభునందు చనిపోయిన వారు కూడా లేపబడే అవకాశం ఉండదని. సరే, ఒక మాటలో చెప్పాలంటే దీని అర్థం ఏమిటంటే, ఇదిగో మీరు పాపంలోనే చనిపోయిన వారుగా ఉండేవారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఒక మాట కనుక 2:5-7 వచనం చదివితే, ఎఫెసీ మనము 2వ అధ్యాయము 5-7 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఈ ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు ఈ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలా పౌలు గారు చెబుతూ ఇక్కడ రాబడిన మాటలో ఈ కొరింథీ పత్రికలోనేమో, అయ్యా ఆయన తిరిగి లేపబడకపోతే మీ విశ్వాసము మృతమైంది, మీరు ఇంకా పాపములో సచ్చిన స్థితి విధానంలో ఉండేవారు అని చెప్పాడు. అక్కడేమో అపరాధముల చేతును పాపముల చేతును మనం చచ్చిన వారమైండగా
క్రీస్తు తనతో కూడా మనలను బ్రతికించాడు అని చెప్పి రాశారు. బ్రతికించాడని చెప్పి రాసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మరొక మాట ఏమిటంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునబెట్టాడు. అంటే పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నను మనను ఆయన జీవింపజేశాడు. కనుక మనం 3 పదాలు, జీవము, జీవించుట, జయం అనే పదాలు వింటున్నా. జీవము, మనుషుడు ఏదైనా తోటలో ఒక ప్రాణిగా, ఒక మనుషుడుగా జీవాన్ని పొందుకున్నాడు. కానీ ఏం జరిగిందయ్యా అంటే, ఆజ్ఞాతిక్రమము చేత మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. శరీర సంబంధమైన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, ఆత్మ సంబంధమైన మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. ఆత్మ సంబంధమైన మరణం నుంచి విడుదల పొందించడానికి విధానం ఏమిటి? ఆత్మ సంబంధమైన విడుదల పొందించడానికి, మరణము నుంచి జీవం ఇవ్వటానికి, ఇదిగో ఆనాడు పాపం వల్ల మరణం వస్తుంది కనుక ఆ పాపం వల్ల మరణం నుంచి తప్పించబడటానికి ఒక జీవిని మరణింపజేసి వీళ్ళు పాపం నుంచి విడుదల పొందుకుని జీవం పొందుకునేవాళ్ళు. అయితే ఈ రోజున చాలామంది శరీర సంబంధంగా జీవిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా వాక్య ప్రకారము చచ్చిన స్థితిలో ఉన్నారు. అనేకమైన వ్యసనాల చేత పట్టబడిన వారుగా ఉన్నారు. అనేకమైన పాపముల చేత మరణిస్తున్న వారుగా ఉన్నారు. అనేకమైన వ్యసనముల చేత, పాపముల చేత వారికి ఇదిగో రెండవ జీవమైనటువంటి ఆ పరలోక రాజ్యము లేదు. సహోదరులారా, నీవు ఇదిగో ఆత్మ సంబంధమైన జీవము కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ప్రభువు నిన్ను శరీర సంబంధంగా తల్లి గర్భాన జన్మింపజేశాడు, జీవం ఇచ్చాడు. కానీ నీవు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. నేను చాలా సందర్భంలో చూసా. ఒకసారి అయితే ఒక రోడ్డున వెళ్తా ఉంటే, అది మే నెల, మంచి ఎండాకాలం అయితే మరి 1 గంట 2 గంటల ఆ టైంలో నేను వెళ్తున్నా. ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్లో ఛాతీ లోతు ఆ మురికి గుట్టలో, ఆ కాలువలో, సైడ్ కాలువలో అయ్యగారు బాగా తాగి ఎక్కడ పడింది కూడా అర్థం కాక ఆయనకి ఏసీలో ఉన్నట్టుంది. ఏం చేస్తున్నాడు? ఆ చట్టా మీద లేకపోతే ఆ గోడ మీద చేయి పెట్టి చక్కగా గుర్ర పెడుతూ నిద్రపోతున్నాడు. మనిషి బ్రతికిన వాడుగానే ఉన్నాడు, కానీ వ్యసనముల చేత, పాపముల చేత చచ్చిన వాడుగా ఉంటూ మురికి విధానములో, మృతమైన విధానములో మనుషుడు ఎంతగానో జీవం లేని వాడుగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై తిరిగి లేచినది ఎందుకయ్యా అంటే, అపరాధముల చేత చచ్చిన మానవునికి రక్షణ అనుగ్రహించి ఆత్మ సంబంధమైన జీవాన్ని అనుగ్రహించడానికి. ఈ జీవాన్ని నీవు పొందుకున్నావా? ఇంకా అనేక వ్యసనముల చేతనే నీవు చచ్చిన స్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరురా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఇదిగో శరీర సంబంధమైన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి? ఎందుకు మనుషుడు ఆత్మీయంగా మరణించి ఇదిగో రెండవ మరణమైనటువంటి ఆ యొక్క నరకానికి ఎడవబడుతూ ఉన్నాడు? ప్రభునందు విశ్వాసం ఉంచకపోవటం వలన, ప్రభువు పునరుద్ధారణై తిరిగి లేచాడని నమ్మకపోవటం వలన, అలాగని ప్రభువులో విశ్వాసం ఉంచితే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు, జీవంలో ప్రవేశిస్తావు అనేటువంటి ఆ విధానమును గ్రహించుకోకపోవటం వలన ఈ పునరుద్ధానపు ప్రభావం ఏమిటంటే, ఇదిగో జీవాన్ని దేవుడు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ జీవము ఆయన ఆత్మ సంబంధంగా మనకు అనుగ్రహింపనై ఉన్నాడు. దేవుని వాక్యం నువ్వు ఎంతో కాలంగా నువ్వు వింటూ ఉన్నావేమో, అలాగనే అనేక సందర్భాల్లో బైబిల్ చదివి ఉన్నావేమో, అలాగనే అనేకమైనటువంటి క్రైస్తవ ఆచారములు ఆచరించావేమో. ఒకవేళ యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీ యొక్క పాపస్థితి మారణ పక్షములో, నీ యొక్క వ్యసనాల నుంచి విడుదల పొందిన పక్షములో నువ్వింకా చచ్చిన వాడుగానే ఉన్నా. నీ ఆత్మస్థితి మృతమైనదిగానే ఉన్నది. రక్షణ పొందే సహోదరుడా, ఆయన పరిశుద్ధమైన రక్తమును నిన్ను కడిగి అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికింపజేస్తాడు. పునరుద్ధానుడైన సజీవుడైన యేసు ఆత్మీయ జీవాన్ని ఇస్తాడు.
ఆ విషయాన్ని నువ్వు గమనించు. ఇదిగో మొదటిగా మనం విన్న మాట, ఆ జీవమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే పౌలు గారు అన్నాడు కదా, ఆ యొక్క జీవం గనక మనము కలిగి ఉన్న పక్షములో, లేక మనము గనక ఇంకా ఆ విశ్వాసం కలిగి ఉన్న పక్షములో, మన విశ్వాసం అనేది మృతమైందిగానే ఉంటుంది. అది ఎంతగానో మరి చూడండి, వ్యర్థమైందిగానే ఉంటుంది. క్రీస్తు లేపబడినలా మీ విశ్వాసము వ్యర్థమే, మెరింకను పాపములని ఉన్నారు, అనగా చనిపోయిన స్థితిలో ఉండేవారు. రెండవదిగా, ఈ జీవాన్ని అనుగ్రహించినందుకు క్రైస్తులైన వారు దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నన్ను నువ్వు పునరుద్ధానమై తిరిగి లేవటం మాత్రమే కాకుండా నన్ను కూడా బ్రతికించి ఒక మానవునిగా, మానవ తత్వమును, దైవ లక్షణాలు కలిగిన వ్యక్తిగా దేవుని గుణములను నాకు అనుగ్రహించి నన్ను సజీవునిగా చేసావు ప్రభువా. గొప్ప దండికరమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభువా, నీ కొదనాలయ్యా. ఎంతగా నా కొరకు నీవు నీ శక్తిని ప్రదర్శించావో, ఎంతగా నీవు నా కొరకు మరణించి సజీవుడిగా జీవిస్తున్నావో అనే విషయాన్ని మనము గమనించి, ఇదిగో ఆ జీవనం బట్టి దేవుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నా కనుక రక్షణ పొందవలసిన వారు పొందండి, ఈ యొక్క జీవంలోనికి రండి. నీవు ఇంకా మరణించిన స్థితిలో ఉండవద్దు. ఎంతోమంది పాపం వ్యసనముల వల్ల పాడైపోతూ, అనేక విధాలుగా ఆర్థికంగా చితికిపోతూ, అనారోగ్యం పాలైపోతూ, నెమ్మది లేకుండా ఉంటూ, కుటుంబాలలో గందరగోళ పరిస్థితుల్లో నెలకొంటూ, ఆఖరికి ఎంతో మరణాన్ని కొని తెచ్చుకున్న వారు కనబడుతున్నారు. ప్రియ సహోదరురా, నీవు అలా ఉండొద్దు. వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగానే, ఇలాంటి అవకాశాలు దేవుడిస్తూ ఉండగానే జీవులోనికి రా. నీవు ఒక రోజున ఒక విషయం జరిగింది. మా ఊరిలో మరి ఒక కుర్రవాడు, లాకులనే ఉంది, కాలువ వెళ్తూ ఉంటుంది, 2 పాయలు అవుద్ది అక్కడ. అతను మరి ఆ గోడ మీద అతను నిద్రిస్తున్నాడు. కొంతమంది ఏమో త్రాగి నిద్రిస్తున్నారు అంటారు, లేకపోతే ఇంకొకళ్ళేమో వేరే రీతిగా నిద్రిస్తున్నారంటారు. ఆ తర్వాత అతను కనిపించలా. 4 రోజుల తర్వాత వెతికితే తెలిసిన విషయం ఏమిటంటే, అదిగో తాగి తూలి కాళ్ళలో పడిపోయాడు, లేక మరి ఎవరు తోసారో తెలియదు. కానీ ఆఖరికి సమాధి చేయటానికి కూడా ఏమాత్రం ఆస్కారం లేని విధానంలో కుళ్ళు కంపు కొడుతూ అందరూ ముక్కులు మూసుకుని ఎవరు దగ్గర రాని పరిస్థితిలో ఉండిపోయాడు. ఎందుకు ఆ పరిస్థితి? చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాట విని రక్షణ పొందమంటే తిరస్కరించాడు, వాయిదా వేశాడు. అలాగనే నాకు కనపడినప్పుడు అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉండేవాడిని, రక్షణ పొందమని చెప్తూ ఉండేవాడిని. చెప్తూ ఉంటే, అయ్యా నేను ఇదిగో కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వస్తాను, రక్షణ పొందుతానని చెప్పాడు. అలాగనే నాకు ఒక కోర్టు కేసులో ఇరుక్కున్నాను, అది బయటకు వస్తే నేను రక్షణ పొందుతానని చెప్పాడు. దేవుడు ఒక్కొక్కడుగా కార్యం చేస్తున్నాడు, కానీ వాయిదా వేస్తూనే ఉన్నాడు. కానీ ఒక దినం వచ్చింది, ఇదిగో హఠాత్తుగా ఆ మరణం ముంచుకొచ్చింది. శరీర సంబంధమైన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. రెండవ మరణమైన ఆ యొక్క నరకానికి ప్రాయమై దేవుడిచ్చేటువంటి ఈ జీవమును, దేవుడిచ్చేటువంటి పరలోకములో ఉన్న ఆత్మీయ జీవమును, ఇక్కడ కూడా అనుగ్రహించేటువంటి రక్షణ జీవమును కూడా పోగొట్టుకున్నాడు. నువ్వు అలా ఉండవద్దు, రక్షణ పొందుకో సహోదరుడా. కనుక మొదటిగా జీవమును దేవుడు ఇచ్చాడు. రెండవదిగా జీవించుట అనే మాటను మనం గమనించాలి. పౌలు గారు ఇదే యొక్క పత్రికలో ఆయన మరి ఈ మాటను ఆయన రాసిన విషయాన్ని మనము గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలోని 15వ అధ్యాయంలోని ఆయన రాసినటువంటి ఒక మాటను, ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా ఆ పునరుద్ధానం గురించి వ్రాయబడి ఉంటుంది. క్షమించండి, రెండవ పత్రిక 5వ అధ్యాయము మనము చూడండి 15వ వచనం చదువుకుందాం. రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారి మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే, ముందుగానేమో ఈ గుడారము అనగా ఈ శరీరం శిథిలమైపోతుంది, శాశ్వతమైన నివాసమైన పరలోకం అనుకుంది, అక్కడికి వెళ్తాము. కాబట్టి ఇంకా ఎవరు కూడా ఎలోక సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించొద్దు. ఎవరి కొరకు జీవించాలంటే
మన కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసు కొరకు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నా. యేసుక్రీస్తు వారు క్రైస్తవులను రక్షించుకుంది ఎందుకంటే, లేక మానవులను రక్షించుకుంది ఎందుకంటే ఆయన కొరకు జీవించటానికి, ఆయన కొరకు జీవించటానికి. ప్రియా సహోదరి సహోదరులారా, మనము నిజముగానే దేవుని కొరకు జీవిస్తూ ఉన్నామా? దేవుని చేత జీవింపబడుతూ ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీనిలో కూడా 3 విషయాలు ఉన్నాయి. అది ఏమిటంటే 3 విషయాలు అది మనం గమనిస్తే, ఒకటి ఆత్మ సంబంధముగా జీవించటం, రెండవదిగా శ్రమల్లో కూడా దేవుని కొరకు జీవించటం, ఆ తర్వాత ఇంకొకటి ఏమిటంటే చూడండి, మరి ఇదిగో దేవుడు ఆయన వస్తున్నాడు, మరలా నన్ను తీసుకుని వెళ్తాడు అనేటువంటి విధానములో అదిగో దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో సిద్ధపాటు కలిగి జీవించటం. ఈ 3 విషయాలు గమనించాలి. ఆత్మానుసారంగా జీవించటము లేక ఆత్మీయంగా జీవించటము, శ్రమల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టుకోకుండా నా కొరకు ఆయన మరణించి పునరుద్ధానమై తిరిగి ఇచ్చాడు, ఆయన కొరకే జీవించాలని వాక్యం చెప్తా ఉంది, ఆయన విడిచిపెట్టకూడదని చెప్పి ఆయన కొరకు జీవించటము. 3వదిగా మనం చూస్తే ఆయన రాబోతున్నాడు, నా విశ్వాసము మృతమైనది కాదు, సజీవమైనది. నా విశ్వాసము ఈ లోకానికి సంబంధించి మాత్రమే కాదు, అది ఇట్స్ బియాండ్ దిస్ లివింగ్. ఈ జీవితం కంటే కూడా ఇంకా యుగయుగాలు ప్రభుతో జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యకరమైనటువంటి ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన కొరకు నేను జీవిస్తాను అని. కనుక మనం ఈ 3 విషయాలను గమనిద్దాం. జీవించడం అంటే ఏమిటంటే ఆత్మీయంగా జీవించటం. లోకములో రక్షణ పొందినటువంటి వ్యక్తి లేక జీవమును పొందుకున్న వ్యక్తి ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆత్మీయ పోరాటం ఉంటుంది. ప్రతి నిత్యము కూడా, ప్రతి క్షణము కూడా దేవుని ఆత్మేమో, నీవు నా బిడ్డవు, నా కొరకు జీవించు, పరిశుద్ధంగా ఉండు, నీ మాట, నీ తలంపు, నీ నడవడి, నీ చూపు, నీదంతా కూడా క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు కొరకే ఉండాలి, జీవించాలని చెప్తూ ఉంటాడు. కానీ శరీరము, సాతానుడు, లోకము, ఈ 3 కూడా, శరీరము, సాతానుడు, లోకం, ఈ 3 కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించే విధానంలో మనలను ప్రక్కకు లాగుతూ ఉంటాయి. ఆ గురిని గుర్తెరగక గురిని తప్పిస్తూ ఉంటాయి. మనము అప్పుడు ప్రభు కొరకు మనం జీవించాం. మన కొరకు, మన శరీరేచ్ఛల కొరకు, లోకాశల కొరకు, సాతాను ప్రేరణలను బట్టి జీవించే వరంగా మనం ఉంటాం. అందుకని పౌలు గారు చెప్పాడు, జీవించువారు యొక్క మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు మనము జీవించాలి. మనం అలా జీవిస్తున్నామా? అందుకే అయితే ఈ ఆత్మీయ పోరాటములో అలాగూ జీవించాలంటే ప్రభుగా మరి వాక్యంలో రాయించాడు. రోమి రాసిన పత్రిక 8:11 చక్కని మాటలు ప్రభు గారు రాయించిన మాటను మనం గమనించవచ్చు. రోమా ఇదిగో 8వ అధ్యాయము మనము 11వ వచనం కనుక చూడగలిగితే అక్కడ చక్కని మాట ఉంది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. జీవించినంత కాలము ఆత్మానుసారంగా జీవించాలంటే మొదలుగా నేను మృతుడను కాను, సజీవుడను. నేను మురికివాడిని కాను, పరిశుద్ధుడను. నేను చచ్చినటువంటి సాతాను యొక్క సంబంధిని కాను. ఇదిగో పునరుద్ధానమైన సజీవుడైన దేవుని బిడ్డను. ఇక నువ్వు ఏమాత్రం కూడా నాకు పాపముతో సంబంధం లేదు, లేక పాపములకు నేను ఎడవబడకూడదు అని
మరి ఇదే యొక్క పత్రికలో రోమీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో చక్కని మాట ఉందో చూడండి. మనం చూస్తే మనము 6:10 రోమీయులకు రాసిన పత్రిక. ఎలయనగా చదువు. చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోబడిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చాలండి. చూడండి ఇక్కడ చెప్తున్న మాట, ఆత్మానుసారంగా మీరు జీవించాలంటే దేవుడు చెప్పిన విషయం గమనించండి. ప్రభువు మృతి పొంది తిరిగి లేచాడు ఆయన. మీరు కూడా పాపం విషయంలో మృతి పొందిన వారుగా ఉండాలి. ఆత్మానుసారముగా తిరిగి లేచిన వారుగా సజీవులుగా ఉండాలి. మన మట్టుకు మనకు శక్తి చాలదు, లేకపోతే మన మట్టుకు మనకు ఇదిగో మరి ఆ గమ్యాన్ని చేరుకునే విధానంలో మన యొక్క ప్రయత్నాలు ఫలించవు. కానీ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రకారం ఏమో చూడండి, దేవుని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడానికి అవకాశం ఇవ్వాలి. ఆత్మ ఇప్పుడు కూడా మనలో ఉండటానికి, మనను నడిపించడానికి, మనను బలపరచడానికి, మనకు ఆత్మీయంగా జీవన గ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ ఆత్మ గద్దింపును లేక ఆత్మ యొక్క ఆ నడిపింపును మనం పట్టించుకునే వారంగా ఉంటాం. అందుకని మీరు ఆత్మచేత జీవింపబడితే శరీర విషయంలో జయం పొందుకునే వారికి ఉంటారని చెప్పి రోమా 8:11 రాయించాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు అవకాశం ఇద్దాం. పునరుద్ధానుడు సజీవుడైన ఆ దేవునికి మనము అనుమతి ఇద్దాం. ఆయన మనలో నివసించడానికి అనుకూలంగా మనము జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, ఈ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం, ఈ మరణకరమైనటువంటి కరోనా వైరస్ ఎంతగానో వ్యక్తులను పట్టి పీడిస్తున్న సందర్భంలో డాక్టర్లు అలాగనే పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి మరి ఈ జబ్బును నయం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగనే రక్షణ పొందిన మనము కూడా ప్రియ సహోదరులరా చూడండి, మనము జీవించాలంటే ఇదిగో చూడండి ఎంతగానో ఆ యొక్క డాక్టర్లు పనిచేసిన విధానంలో సజీవుడై పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకు సహాయం చేస్తారు. కనుక ఆయన చేసేటువంటి ఈ ఆత్మీయ వైద్యానికి, ఆత్మీయ జీవమును అనుగ్రహించే విధానానికి మనం ఎంతగానో చూడండి మరి అనుమతి ఇవ్వాల్సిందిగా దానికి వాక్యాన్ని బట్టి గమనిస్తూ ఉన్నాం. తర్వాత వాక్యాన్ని చదవటం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. అలాగనే ఇదిగో మరి జీవంతో అనగా ఆత్మానుసారంగా జీవించేటువంటి విశ్వాసులతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యమైంది. చచ్చిపోయిన వాడితో ఇంకోటి గట్టి కొన్ని రోజులు వదిలిపెడితే ఆ క్రిములు వీడికి అంటుకొని వాడు చచ్చిపోతాడు. అలాగనే మరి బ్రతికిన వాడితో సహవాసం చేస్తే చచ్చిపోయిన వాడు కూడా బ్రతికించి ఏదో రకంగా అన్నం పెట్టో లేకపోతే ఏదో రకంగా వైద్యం చేసో లేకపోతే సహాయం చేసో వాడిని జీవింపజేయడానికి మనం పూనుకుంటాం. అలాగనే ఆత్మీయుల యొక్క సహవాసం మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం చదువుట, ప్రార్థన చేసుకునుట, ముఖ్యంగా ఆత్మకు అవకాశం ఇచ్చుట చాలా ప్రాముఖ్యమైంది. అలాగున దేవుడు ఆత్మానుసారంగా జీవించాలని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు రక్షణ జీవాన్ని ఇచ్చాడు. అలాగనే పునరుద్ధానం అనే విధానంలో యేసు ఎలాగ సజీవుడై జీవిస్తున్నాడో ఆత్మానుసారంగా మనం కూడా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆ విషయం గమనించాలి. రెండవదిగా క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏమిటంటే శ్రమలలో మనము ధైర్యంగా నిలబడాలి. శ్రమ లేకుండా క్రైస్తవ జీవితము ఏమాత్రం కూడా లేదు. అలాగనే శ్రమ లేకుండా క్రైస్తవ మరి శోధనలు ఏమాత్రం కూడా లేకుండా లేవు. ఒకటేమో శోధన, రెండవదిగా శ్రమ. శోధన అంటేనేమో పాప సంబంధించింది, శ్రమ అంటేనేమో ఇదిగో ఈ లోకములో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అనుకున్నవి జరగకపోవటం, అనేకమైన ఇబ్బందులు చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి.
యేసు కొలసలు రాసిన పత్రికలో చక్కని మాటను ఆయన మరి వాడిన విషయాన్ని మనము గమనించవచ్చు. పౌలు గారు రాసినటువంటి కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కనుక చూస్తే 3:1 కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు కొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చాలండి. కాబట్టి ఈ వాక్యం ఏం బోధిస్తూ ఉంది? మనము మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది. ఏలోక సంబంధమైన వాటి యందు దృష్టి పెట్టవద్దు. అలాగనే మరి చూడండి, ఆయన దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు, మీరు కూడా ఆ యొక్క జీవమందు దృష్టి పెట్టండి. అలాగనే మీ జీవము దేవుని యందు దాచబడి ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహింపరచబడతారు. కనుక 2 శ్రమలను సహించండి. ఇక్కడ రాయబడిన విధానములో అపవిత్రతకు తావు ఇవ్వవద్దని తర్వాత వచనాల్లో రాయించాడు. ప్రియ సహోదరురా, జీవించడం అనే మాట గురించి మనం వింటున్నా. ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించటం. 2వదిగా శ్రమలు వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకుని దేవుడు నాతోనే ఉన్నాడు, సజీవుడు. ఆయన ఏ విధంగా అయితే శ్రమలు నా కొరకు సహించాడో నేను కూడా సహిస్తాను. దేవునికి వాక్యం రాయబడింది, మీరు భరించలేనంత విధానములో దేవుడు మిమ్మల్ని శ్రమలకు అనుమతించడం లేదు. అటువలే ఆయన కూడా మీరు శ్రమ పొందినట్లు శ్రమ పొంది శోధమపడ్డాడని కూడా రాయబడింది. ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు మనకు శక్తినిస్తాడు. ఆ దేవుడు కన్నీటిని తుడిచేవాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, ఎన్ని శ్రమలు నిన్ను అలముకొని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చేస్తున్నాయో. నాకు ఇక భవిష్యత్తు లేదనుకుంటున్నావేమో, నాకు ఆరోగ్యం బాగుపడదు అనుకుంటున్నావేమో, ఒకవేళ నా బిడ్డలకు భవిష్యత్తు లేదనుకుంటున్నావేమో, ఒకవేళ ఇంకా ఇదిగో నా యొక్క స్థితి బాగు కాదనుకుంటున్నావేమో. శ్రమలు ఎలాంటివైనప్పుడు కూడా సజీవుడు దేవుడు నీకున్నాడు. నీ దృష్టి ఆత్మ సంబంధమైన విషయాల పట్లను, సజీవుడైన దేవుని పట్లను, పరలోక సంబంధమైన విషయాల పట్లను ఉంచినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ విడిపించిన వాడు నడిపిస్తాడు. జీవం అనుగ్రహించిన వాడు జీవింపజేస్తాడు. దేవునికి మహిమగాక. హల్లెలూయా. కనుక శ్రమలను సహించుకుంటూ మనం ముందుకు సాగాలి. మన ముందున్న భక్తులు పడిన శ్రమల కంటే కూడా మనం పడే శ్రమలు పెద్ద గొప్పవేం కాదండి. అయితే మనము ఆ శ్రమలను పెద్ద భూతత్వంలో చూసి ఎంతో బాధాకరంగా మనం భావిస్తున్నాం కనుక ఇదిగో ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఒక విషయం ఏమిటంటే, ఒక చిన్నపిల్లవాడు వాడిని ఉటికిరా లేపరా, అదిగో కొంచెం అక్కడ వేరే అన్నామనుకోండి, వాడు ఎంతో అనుకుంటూ లేపి బరువుగా ములుగుతూ అక్కడ వేస్తాడు. పెద్దవాడిని లేపి అవసరం ఏమంటే సులువుగా వేస్తాడు. అలాగే పిల్లవాడు లేపుతూ కష్టపడుతూ అక్కడ వేసిన సమయంలో పెద్దవాడు కూడా ఒక చేయి పడితే అది సులువైపోద్ది. సజీవుడైన పునరుద్ధరణైన ప్రభు యొక్క ప్రభావం మనతో ఉంది. ఆయన మనను జీవింపజేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలైనప్పుడు కూడా ఎంత గంభీరంగా దేవుడు సహాయం చేస్తాడో అంత గంభీరంగా దేవుడు సహాయం చేస్తాడు. అందుకని అన్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులతో పరలోకంలోనికి వెళ్ళిపోతూ, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆ దేవుడు మనతో ఉన్నాడు. అలాగనే సహోదరురా, ఇదిగో మరి ఆనాడు విశ్వాసుల జీవితాలలో ఎదురైన శ్రమలలో దేవుడు సహాయం చేశాడు. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచేవాడు. ఆయన ఆదరించినట్లు ముఖ్యంగా ఎవరు ఆదరించరు. ఇక్కడ పునరుద్ధానపు సందర్భంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మగ్దలేని మరియ ఆయనను ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పేసి కన్నీరు కార్చే పరిస్థితికి వచ్చేసింది. ఆమె యొక్క బాధకు ఏమాత్రం కూడా హద్దురైన పరిస్థితి అనిపించింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరియా అన్నాడో ఎంతగానో ఆమెకు ఆదరణ వచ్చింది, ఎంతగానో ఆమెకు ధైర్యం వచ్చింది. చూడండి, అందుకే ప్రభు అన్నాడు,
నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును అని చెప్పాడు. వాటిని నేను ఎరుగుదును. నీ పేరు ఆయనకు తెలుసు, నీ స్థితి ఆయనకు తెలుసు. అలాగనే ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా తల నుంచి రాలదు. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరిలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని చెప్పి రాయబడింది. కాబట్టి మన గురించి ఆయన చింతిస్తున్నాడు. చింత యావత్తు కూడా ఆయన మీద వేసి ఈ శ్రమల్లో మనము ఇదిగో ప్రశాంతంగా జీవిద్దాం. పైన వాటి వైపు ఎక్కువగా మనసుస్తూ మనము ఏదో ఒక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా బాధపడుకోకుండా ఇదిగో ఈ స్వల్పకాలికమైన వాటి గురించి ఎంతగానో మనం కృంగిపోకుండా, పునరుద్ధరణైన దేవుడు ఆయన సజీవుడు, ఆయన రాబోతున్నాడు, ఆయన నాతో ఉండబోతున్నాడు, నేను ఆయనతో ఉండబోతున్నాను అనే విధానములో మనం ముందుకు సాగుదాం. ఈ విషయంలో మనము జీవించే విషయాన్ని గమనిస్తున్నాం. తర్వాత మనం కనుక చూస్తే ఇదిగో విశ్వాసముతో నిరీక్షణతో జీవించటం, విశ్వాసముతో నిరీక్షణతో జీవించటం, దేనికి వాక్యంలో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఏంటి ఆ విశ్వాసము, నిరీక్షణ? ఆయన సజీవుడు, ఇదిగో ఆయనను జీవిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన రాబోతున్న రాజేది రాజు, ఆయన రాబోతున్న రాజేది రాజు అనే విశ్వాసంతో మనం జీవించటం, ఆ విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. సాతానుడు చాలా సందర్భంలో దేవుడు ఉన్నాడని చెప్పేసి నీకు అవిశ్వాసాన్ని కలిగింపజేస్తాడు. అలాగనే దేవుడు మళ్ళా వస్తాడంటే కొంత సందేహాన్ని కలిగింపజేస్తాడు. కానీ ఇవి కట్టుకథలు కాదు, కల్పనా కథలు కాదు, వాస్తవమైనటువంటి ఆ గొప్ప విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు గొప్ప దేవుడు, ఆయన జీవాన్ని ఇచ్చాడు. పునరుద్ధరణని తిరిగి లేచిన ప్రభువు ప్రభావంతో జీవింపు చేయడానికి నీకు ఆత్మ సంబంధంగా నీకు ఆస్కారం ఇస్తున్నాడు. శ్రమల్లో కూడా జీవించుటకు నీకు ఆస్కారం ఇస్తున్నాడు. అలాగనే భవిష్యత్తులో కూడా జీవిస్తావనే విధానంలో దేవుడు నీకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అందరూ కూడా గమనించి ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. తర్వాత ఆ మూడవ మాటగా జయము అనే మాట గమనిస్తున్నా. జీవము, జీవించుట, జయం అనే మాట పౌలు గారు రాసినటువంటి ఆ కొరింథీయులకు రాసిన పత్రికలోని ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని ఈ విషయాలను కూడా ఆయన వివరిస్తూ చక్కని మాటను ఇదిగో మరి ఆయన వివరించిన సత్యాన్ని మనము గమనించవచ్చు. అది 54 నుంచి 57 వరకు రాయబడిన విషయాలలో ఆ విషయం ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించినప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలండి. పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా వివరిస్తూ ఏది విశ్వాసుల పునరుద్ధానం అనే విషయాన్ని చక్కగా వివరించాడు. అధ్యాయం అంతా కూడా వివరించి ఆకులో చెప్తున్నాడు, దేవుడు జయమనిస్తాడు, మీ ప్రయాస వ్యర్థం కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం అవ్వటం వలన మనము కూడా మొదలుగా ఆత్మ సంబంధమైన మరణం నుంచి ఇదిగో రక్షణ నిత్యంలోనికి ప్రవేశించాం. ఆయన మరణించి పునరుద్ధానం అవ్వటం వలన ఆయన ప్రభావం చేత ఈ లోకములో ఆత్మీయంగా మనము జయ జీవితాన్ని జీవిస్తున్నాం. శ్రమల్లో కూడా జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రాబోయేటువంటి నిరీక్షణ ద్వారా మనము ఇదిగో ఎంతగానో నిశ్చయిత కలిగి జీవించడానికి సహాయం చేస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు అల్టిమేట్ విక్టరీ అనగా ఇక ఎల్లవెల్లలా జయము కలిగి ఉండే విధానంలో దేవుడు ఒక అనుగ్రహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అదే మృతుల పునరుద్ధానము లేక విశ్వాసపు పునరుద్ధానము. ఆయన ఏ విధంగా చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేచాడో అట్టి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేచి మీ సంగతి అంతారా మీరు అటుబోండి అని అన్నా. ఆ అనుభవాన్ని మనకు కూడా ఇవ్వబోతున్నాడు. మరణమును ముళ్ళును విరిచివేసిన దేవుడు
మరణాన్ని మృంగి జీవమును కలిగిన దేవుడు ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. అందుకని పౌలు గారు ప్రశ్నిస్తూ అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. అనగా విజయమందు మరణము మృంగివేయబడిన మాట హోషేయ గ్రంథంలో రాయబడిన మాట, పాత నిబంధన గ్రంథంలో మాటను తీసుకొస్తూ చెప్తున్నాడు, అయ్యా మీరు కూడా ఇదిగో శరీర సంబంధంగా మరణిస్తారు, శరీర సంబంధంగా మరణించి సమాధి చేయబడతారు. ఈ అక్షయమైనటువంటి ఈ యొక్క మట్టి శరీరంగా పాతిపెట్టబడుతుంది. కానీ అది ప్రభు మరలా రెండవసారి ఈ లోకములకు వచ్చిన సందర్భంలో ఆర్భాటముతో కడబోర శబ్దంతో వచ్చినప్పుడు ఇదిగో ఈ మట్టి శరీరాలు మహిమ శరీరముగా లేవనెత్తబడతాయి. మీరు కూడా ఆ మృతుల పునరుద్ధానమును లేక విశ్వాసముల పునరుద్ధానమును పొందుకుంటారు. దేవుడు జీవం ఇవ్వబోతున్నాడు. అందుకని పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, చూడండి, దేవుని ద్వారా జయమని గ్రహిస్తున్న క్రీస్తు మూలముగా మనకు జయమని గ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఇదిగో శాశ్వతమైనటువంటి జయాన్ని ఆ ఆత్మ సంబంధంగా క్షమించండి శరీర సంబంధంగా ఇదిగో దేవుడు మహిమ శరీరాన్ని అనుగ్రహించి ఎల్లవెల్లలా ఆ పరలోకంలో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. జయము ఎవరికిట్టి జయము? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికే. ఎవరికిట్టి జయము? ఆయన మన పునరుద్ధానములను విశ్వాసం ఉంచి దానిని నమ్మి ఆయన కొరకు జీవిస్తూ క్రీస్తునందు మృతులైన వారికే ఆ జయాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. ఈ లోకంలో చాలామంది సామ్రాజ్యాలు స్థాపించారు, దేశాలను జయించారు, సామ్రాజ్యాలను విస్తరింపజేశారు. కానీ ఈ లోకం విడిచిపెడుతూ వెళ్ళిపోతూ అన్న మాట ఏమిటంటే, లోకమంతా కూడా నేను జయించడానికి ప్రయత్నం చేశాను, ఉట్టి చేతులతో ఖాళీ చేతులతో వెళ్తున్నాను, నాకేమీ మిగలలేదు, నాతో ఏమీ రాదు అన్నారు. కానీ మనకు అలాంటి అవిశ్వాసపు విధానము కానీ, అలాంటి నిరుత్సాహపు మాటలు కానీ, నిరీక్షణ లేని విధానం కానీ మనకు లేదు. దేవుడు మనకు జయాన్ని ఇస్తున్నాడు. అదే విశ్వాసుల పునరుద్ధానము. కనుక ప్రియా సోదరురా, ఎంత గొప్ప భాగ్యం అది. అందుకని పౌలు గారు చెప్పినటువంటి మాట, చక్కని మాట మనం చూసాము. ఇదే యొక్క అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనం కనుక చూస్తే 18వ వచనం చూస్తే చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమంట. మన నిరీక్షణ కేవలము ఈ లోక సంబంధించింది మాత్రమే కాదు. అది ఇట్స్ బియాండ్ దిస్ వరల్డ్ ఆర్ బియాండ్ దిస్ ఎర్త్ ఆర్ బియాండ్ దిస్ లైఫ్. దీనికి ఈ జీవము, ఈ జీవితము, ఈ ప్రపంచము ఈ శరీరానికి దాటి మించి ఉంది. శాస్త్రకాలము కూడా దేవునితో జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యము, అమూల్యమైన అమోఘమైన మరణము లేని, జీవము లేని, శాశ్వతమైన, ఆకలి దప్పులు లేని, పాపము లేని. ఏమండి, మొన్న ఆయన అన్నీ ఆరిపోయండి, వెలిగించండి అన్నాడు. మరి ఎందుకంటే వెలుగు కావాలి కాబట్టి. కానీ అక్కడ సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు. ప్రభువే ప్రకాశమానమైన వెలుగుగా ఉంటాడు. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో మనం కూడా ఎలవెలలా మహిమ శరీరాన్ని ధరించుకొని జయముగా మనం అక్కడ ఉంటాం. ప్రియా సహోదరుడా, నీకు ఇటు అనుభవం కావాలా? పునరుద్ధారణైన ప్రభు యొక్క ప్రభావమును గుర్తించి నీవు ఈ జయాన్ని పొందుకో. అలాగనే రక్షణ పొందిన సహోదరి సహోదరుడా, దేవుడు గ్రహించేటువంటి జయాన్ని బట్టి సంతోషించు, ఉత్సహించు, ఉల్లసించు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా! అలాంటి విశ్వాసం అయ్యా, మేము మరలా ఏమై పుడతామో, ఎలా ఉంటామో అని నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాకుండా మేముగానే ఉంటాం, మేము జయాన్ని చూస్తాం. కనుక పౌలు గారు అన్న మాట, మన విశ్వాసము ఇక్కడ వరకే ఉన్నట్లయితే క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచింది, అది వృధానే. ఇంతవరకే అయితే అది మనము దౌర్భాగ్యంగా ఉన్నట్లే. దేవుడు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు.
ఎంత గొప్ప జయం అది! మహాద్భుతమైనటువంటి జయము. లోకములో మరణమును జయించిన వారు ఎవరు కూడా లేరు. అలాగనే ఈ లోకములో మరి కొంతమంది యందు విశ్వాసం నుంచి అదిగో ఆ శాస్త్రకాలము పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవమును, అలాగనే శరీరమునకు జయాన్ని పొందుకున్నటువంటి వారు, ఆ మరణమునకు జయమును పొందుకున్నటువంటి వారు ఎవరు లేరు. క్రీస్తును విశ్వాసం వచ్చినటువంటి క్రైస్తవులు తప్పించి. ఈ అనుభవం ఎంతో ఉత్తమమైంది. దేవుడు ఆ అనుభవం ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతించాలి. అలాగనే ప్రియ సహోదరురా, దేవుడు రాబోతున్నాడు. ఇదిగో ఇలాంటి గొప్ప అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక మనమందరూ కూడా దేవుని ఎంతగానో స్తుతించాలి. ఓ మరణమ్మా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమ్మా, నీ ముళ్ళు ఎక్కడ? దాన్ని విరిచివేశాడు యేసుక్రీస్తు వారు. జయం పొందుకున్నాడు. ఆర్భాటముతో, కడబోర శబ్దంతో మరలా ఆ అనుభవాన్ని మనకివ్వడానికి రాబోతున్నాడు ఆయన. నిరీక్షణ నీవు కోల్పోవద్దు. ఆ అనుగ్రహించేటువంటి గొప్ప జయమును చూచినప్పుడు, ఆ ఆనందాన్ని, ఆ అనుభవాన్ని, ఆ భాగ్యాన్ని చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా క్షణికమైనవిగా, తుచ్చమైనవిగా, తృణప్రాణమైనవిగా, అల్పమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. అటు నిరీక్షణతో మనము ముందు సాగా భద్రమై ఉన్నాం. 3 మాటలు మనం విన్నాం. మొదటి మాట ఏంటండి? జీవము. రెండవ మాట జీవించుట. మూడవ మాట జయము. దేవుడు పౌలు గారు చెప్పాడు కదా, అయ్యా ఆయన మృతి పొంది తిరిగి లేవని పక్షంలో మీరు ఇంకనూ పాపంలో ఉండేవారు, ఆయన తిరిగి లేచాడు, మీరు జీవిస్తున్నారు అని ఇదిగో ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. ఇంకా ఎవరైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి విధానములో నీవు మృతమైన స్థితిలో ఉన్నావో, లేక చనిపోయిన స్థితిలో వ్యసనాల చేత పట్టి పీడింపబడుతూ, మొన్న మధ్య ఒక చిన్న వీడియో చూసా. ఒక మేకపిల్లను కొండ సెలవు పట్టుకొని దాన్ని చుట్టేసి అమాంతం మిగుతూ ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అది విలవిల్లాడిపోతూ అరుస్తుంది, కానీ దాని నుంచి బయటపడే పరిస్థితి మాత్రం కూడా లేదు. అలాగనే పాపం అనేది, సాతానుడు అనేవాడు కూడా మనుషులను చుట్టుముట్టి కొండసులాగా మరణానికి ఈడుస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి మరణానికి, ఆత్మ సంబంధమైన మరణానికి కూడా లాగుతూ ఉన్నాడు. జీవం లేనివాడుగా చేస్తున్నాడు. ప్రభువును నువ్వు సమీపిస్తే ఆయన నీకు జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జీవాన్ని నువ్వు పొందుకో. నీవు జీవించడానికే ప్రభు నిన్ను, ముఖ్యంగా ఇదిగో పాపం వలన విడుదల పొందుకున్నప్పుడు నీ యొక్క ఆయుష్ కూడా పొడిగింపబడుతుంది. అలాగనే నీవు నిత్య మరణమైన, రెండవ మరణమైన ఆ నరకం నుంచి కూడా తప్పించబడతా. నువ్వు జీవించు, ఎందుకంటే ప్రభు తిరిగి లేచాడు. పునరుద్ధానపు ప్రభావం అదే. దేవుడిచ్చేటువంటి ఆ జీవాన్ని నువ్వు పొందుకో. రెండవదిగా నీవు ఇదిగో జీవం పొందుకోవటం మాత్రమే కాకుండా జీవించు. ప్రభు పౌలు గారు అన్నాడు కదా, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకే. అందుకే భక్తురాలు పాడింది, జీవింతు నేను ఇక మీదట నా కొరకు కాక క్రీస్తు కొరకు జీవింతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభు కొరకే జీవింతును. దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని కొరకు జీవించుకోకుండా అనేకమైనటువంటి అడ్డంకులు సాతానుడు కల్పిస్తూ, ఆ ఆత్మ సంబంధమైన జీవమును జీవించుకోకుండా శరీరమును, లోకమును సాతానిక ప్రభావం చేత నిన్ను ప్రక్కకు లాగుతున్నాడు. నువ్వు జీవించనని అనుకుంటున్నావు ఆత్మ సంబంధంగా, కానీ మరణించిన వాడుగానే ఉన్నావు. క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? దేని కొరకు జీవిస్తున్నావు? శరీరం కొరక, లోకం కొరక? పౌలు గారు అన్నాడు కదా, ప్రభు ఆత్మ కనుక నీలోకి వస్తే నీవు ఆ ఆత్మను, ప్రభువును లేపినటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ మృతమైన శరీరంలో ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేపుతాడు. పరిశుద్ధాత్మకు నీకు అవకాశం ఇవ్వు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాక్యానికి అవకాశం ఇవ్వు, జీవం కలిగిన ఆ వాక్యం చదువు, ప్రార్థించుకో, దేవుని బిడ్డలతో సహవాసం చేయి.
ఆత్మీయంగా జీవిస్తావు. శ్రమలు, ఈ శ్రమలు ఉంటాయి. ఆయన ఉన్నాడు నీతో. శ్రమపడిన దేవుడు. ఆయన శ్రమపడినంతగా మనం శ్రమ పడలేదండి. ఆయన హింసింపబడినట్లు మనం హింస పొందలేదు. ఆయన ఇదిగో సిలువ అనే శ్రమలో దేవునికి వాక్యం ఉంది, నన్ను వెంబడించి వాళ్ళు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నడవాలి అనగా శ్రమ, హింస, అవమానం, నింద. ఏ శ్రమ పొందుతున్నావో, అవమానం పొందుతున్నావో, నింద పొందుతున్నావో, కన్నీళ్లతో నీ కన్నీళ్ళు కళక్కుకుంటున్నావో, ఇలాంటి సిలువ అనేటువంటి వీటిని ఒక పక్కన నువ్వు పడితే ఇంకో ప్రక్కన ఆయన బట్టి నీతో పాటు కూడా ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే సజీవుడు దేవుడు. పునరుద్ధానపు ప్రభావం శక్తివంతమైంది. శిష్యులైన వారు ఒకప్పుడు పిరుగువారుగా పారిపోయిన వారుగా ఉన్నారు, కానీ ప్రభు పునరుద్ధానాన్ని గ్రహించుకొని గుర్తించి ఆ పునరుద్ధానపు దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా అందుకు మేము సాక్షులమయ్యా. చంపుతారా? చంపండి, జీవిస్తాం దేవుని కొరకు. ఆయన మాలో ఉన్నాడు, మేము ఆయన కొరకు, ఆయన మా కొరకు. అలాంటి సాక్షులు ఇచ్చినప్పుడు దిమ్మరిపోయింది, బెత్తరపోయారు, మెదడు దిమ్మిక్కిపోయింది వినేవారికి. అగ్రిపరాజు ఎదుట పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు అగ్రిపరాజు అంటాడు, ఆయన చెప్పే సాక్ష్యానికి పునాదులు కదిలి, పౌలా నన్ను కూడా క్రైస్తవం చేయబోతున్నావా? ఎంతగా శ్రమలు సహించి నా కొరకు ప్రతి పట్టణములోనూ ప్రతి ప్రాంతములోనూ శ్రమలు మరణం పొంచి ఉంది, అయినా నా ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకోవట్లా, శ్రమలు ఏమాత్రం కూడా గొప్పగా ఎంచుకోవట్లా. దేవుని కొరకు, పునరుద్ధారణైన ప్రభు కొరకు, పునరుద్ధారణైన ప్రభు నా కొరకు కనపడి నన్ను లేపి బతికింపజేసి జీవమిచ్చాడు, జీవింపజేస్తున్నాడు కనుక నేను ఆయన కొరకు జీవిస్తా. నీ సంగతి ఏంటి? అలాగ నన్ను శ్రమల్లో జీవించు. ఎలాంటి శ్రమలు అయినప్పుడు కూడా శ్రమల్లో దేవుడిని యొక్క పునరుద్ధాన ప్రభావం గ్రహించుకున్నప్పుడు నీవు ఎంతగానో తేలిగ్గా ముందుకు సాగుతావు. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఇబ్బంది ఏమో, దేవుని యొక్క రాకడ సంబంధించిన భవిష్యత్తును ఆలోచన చేసుకో. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళు. తర్వాత మనం విన్నాము, జీవించిన తర్వాత జయము, గొప్ప జయము. ఈ జయముతో ఏవి కూడా మనము సరిపోల్చలేము. ఈ జయముతో అనగా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి చనిపోయిన తర్వాత మృతులలో నుంచి లేపే విధానము ఉన్నతమైంది, ఉత్తమమైంది, శాశ్వతమైంది, శక్తివంతమైంది. దానికి సరి సమానమైంది ఏది కూడా లేదు. మనం కానీ ఆయన కానీ మరణపు మురళి విలిచిన దేవుడు మన యొక్క మరణం కూడా విలిచి పునరుద్ధానపు ప్రభావముతో ఆ విశ్వాసుల పునరుద్ధానము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని జయమిస్తున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పి మీ ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు అని ప్రభు కార్యాభివృద్ధినందు స్థిరులై ఉండండి. దేవుడు జయం ఇవ్వబోతున్నాడు, స్థిరులుగా ఉండండి చెప్పాడు. ఆ విషయం గమనించుకొని మనము దేవునికి సన్నిధిలో వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యం కొరకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా. మీరు మాకు దయచేసిన గొప్ప ఈ అనుభవం కొరకై నీకు వందనాలు. ముఖ్యంగా ఇదిగో ప్రభువా, నీవు సజీవుడగు దేవుడని రుజువు చేసుకున్నా. ఆనాడు ఈనాడు కూడా నీవు సజీవుడవే, పునరుద్ధానుడవే ప్రభువా. ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. మారిన మనుషుల యొక్క సాక్ష్యములే సజీవంగా నేడు సాక్ష్యమిస్తున్నాయి. పాపులు మార్చబడటము, శ్రమల నుంచి సమస్యల నుంచి విడుదల పొందుకోవటము, రోగులు స్వస్థపడటము, అలాగనే నెమ్మదిలేని వారు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన వారు జీవించటము, నీ యొక్క పునరుద్ధానపు జీవపు ప్రభావం ప్రభువా, దాన్ని గుర్తిస్తూ ఉన్నా. ఈ వాక్యం విని ప్రార్థించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు జీవింపబడటానికి మీ కృపను గ్రహించండి. అలాగనే ఇంకను మీ కొరకు మాత్రమే జీవించడానికి, ముఖ్యంగా మీ కొరకు జీవించడానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే భాగ్యం దయచేయండి. నేను అనుగ్రహించేటువంటి ఆ జయమును వారు గుర్తిరిగి శ్వాసముతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి.
మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ముఖ్యంగా లైవ్ ద్వారా ఎవరైతే ఏకీభవిస్తూ సహకరిస్తూ వింటూ వాక్యం చేత వారు ప్రేరేపించబడ్డారో వారికి మీ సహాయం దయచేయండి. ఆ ప్రకారం ప్రభువా మరి ఈ ఏర్పాట్లను చేసిన బిడ్డలు కూడా మీ దీవెనలను అనుగ్రహించండి. మరొక పునరుద్ధానపు అనుభవాన్ని మా జీవితంలో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుని యొక్క కృపయో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, త్రేక దేవుని దీవెనలు, పునరుద్ధానపు ప్రభావము కొరుకున్న వారికి ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్.